దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానాంశం మత్తయి సువార్త 6వ అధ్యాయము 11 నుండి వచనాలు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. నానాటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయము. వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమమయుడవైన తండ్రి, నాయన మా అనుదిన ఆహారం ఏనాటికి ఆనాడు దయచేయమని మీరు ప్రార్థనలో నేర్పించి ఉన్నారు కనుక ప్రభువా, మా అనుదిన ఆహారాన్ని ప్రభువా కేవలం భౌతికమైన ఆహారమే కాకుండా ఆధ్యాత్మిక జీవాహారాన్ని ప్రభువా మేము పొందుకోవడానికి అనుదినము కూడా ప్రార్థించమని నేర్పిన ప్రార్థనను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ అంశం ధ్యానించుకోబోతూ ఉండగా స్వయంగా మీరు నాతో మాతో మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో మరియ తల్లి సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి నానాటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయము. నేటికి కావలసిన ఆహారం అంటున్నారు. ఈ పరలోక ప్రార్థనలో ముఖ్యంగా 7 అంశాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటి 3 అంశాలు కూడా మరి ఆ తండ్రి నామాన్ని స్తుతించాలని, ఘనపరచమని. రెండవ అంశమేమో తండ్రి రాజ్యం వచ్చేటట్లుగా ప్రార్థన చేయమని. మూడవ అంశమేమో తండ్రి చిత్తం కోసం ప్రార్థించాలని యేసు ప్రభు మనకి ఈ పరలోక ప్రార్థన ద్వారా నేర్పించారు. అయితే మిగిలిన 4 అంశాలు, తర్వాత 4 అంశాలు కూడా నరుడు తోడి నరునితో మెలగవలసిన తీరును గురించి, నరులు దేవునితో మరి అడగవలసిన తీరు గురించి నేర్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మరి ఆ కూడు, గుడ్డ, నీడ అనేది ప్రతి మనిషికి కూడా కనీస అవసరం కదా. మరి దీనికోసమే కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత, నానుడి కూడా మన మధ్యలో ఉన్నది కదా. ప్రభువు కూడా ఈ అవసరాన్ని గుర్తించే మనకి మరి గమనించే ఎలా ప్రార్థించాలో, అనుదిన ఆహారం పొందడానికి మనం ఎలా ప్రార్థించాలో నేర్పించారు. మొదటిదిగా భౌతిక ఆహారం మరి ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని గురించి, భౌతిక ఆహారం కోసం ఎలా ప్రార్థించాలో నేర్పించారు కదా. మరి ఇజ్రాయేలు ప్రజలు ఆ రోజున మరి ఐగుప్తు దేశాన్ని నుంచి కనానుకు వచ్చే ప్రయాణంలో అక్కడ వారికి భోజనం లేదు. వాళ్ళు మరి మోషే మీద, దేవుని మీద తిరగబడి సణుగుతూ గొణుగుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో చెప్పారు, వాళ్ళకి అనుదిన ఆహారాన్ని నేను పంపిస్తాను అని. ఎడారిలో మరి వారికి ఆహారాన్ని దయచేశారు. మన్నాని ఏ రోజుకు ఆ రోజు ప్రోగు చేసుకోమని చెప్పారు. అలా ప్రోగు చేసుకున్న వాళ్ళకి ఏ రోజుకు ఆ రోజు ఎక్కువగా ప్రోగు చేసుకున్న వాళ్ళకి ఎక్కువ మిగిలింది లేదు, తక్కువగా పోగు చేసుకున్న వాళ్ళకి తక్కువైంది లేదు అని నిర్గమకాండం 16వ అధ్యాయం 16 నుంచి 24 వచనాలలో మనం చూస్తాం. మన్నా తలకొక మానిక చొప్పున తన అక్కరను బట్టి సమకూర్చుకున్నారు. ఆ సమకూర్చుకోనండి అని యావే ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీలు మోషే చెప్పినట్లే చేసిరి. వారిలో కొందరు ఎక్కువగా, మరికొందరు తక్కువగా ప్రోగు చేసుకొనిరి. తాము ప్రోగు చేసుకున్న దానిని వారు మానికతో కొలిచినప్పుడు ఎక్కువగా సమకూర్చుకున్న వారికి ఎక్కువగా మిగిలినది లేదు, తక్కువగా ప్రోగు చేసుకున్న వారికి తగ్గినది లేదు. ఎవరికి ఎంత కావాలేనో అంతే వారికి లభించెను అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఏ రోజు కావలసింది ఆ రోజుకి దేవుడు మరి వారికి అనుగ్రహించినట్లుగా అదే విషయాన్ని యేసు ప్రభు పరలోక ప్రార్థనలో కూడా మనకు నేర్పించారు. ఎప్పటికీ కావలసిన ఆహారం అప్పటికి దయచేయమని ప్రార్థన చేయమని అడిగారు కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గనక మన్నా ఆహారాన్ని ఆనాడు వాళ్ళకి ప్రభువు దయచేశారు. ఎక్కువ ప్రోగు చేసుకున్న వాళ్ళకి ఎక్కువగా లేదు, తక్కువగా పోగు చేసుకుంటే తక్కువ. ఈరోజు మనం కనుక ఇది గమనిస్తే ఎక్కువగా ప్రోగు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా తినేది లేదు, తక్కువగా ప్రోగు చేసుకున్న వాళ్ళు తగ్గించుకొని తినేది లేదు కదా. ఎంత ప్రోగు చేసుకున్న ఎంత ఉన్నా కూడా ఆ తినేది ఆ 3 పూట్లే. ఇంకా అది కూడా మరీ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా
అన్ని పంచభక్ష పరిమాణాలు భుజించడానికి అవకాశం ఉన్నా కూడా మరి ఒక పూట తింటే రెండో పూటకి అరగడం లేదు, రకరకాల రోగాల వల్ల తినలేక కూడా పోతున్నారు. కాబట్టి మరి లేని వాళ్ళకి మనకి ఎక్కువగా మనకి అవసరానికి మించి ఇచ్చినది మన తోడి వాళ్ళకు కూడా సహాయం చేయమని మనం చూస్తున్నాం కదా. మరి అబ్రహాము వడిలో ఉన్నాడు లాజరు, ధనికుడు లాజరు. వారిద్దరి విషయంలో మనం చూస్తే ధనికుడు తప్పేమీ చేయలేదు, కానీ ఒకటి ఏంటంటే తనకున్నది తను తిన్నాడు, తన వరకు తను చూసుకున్నాడు, కానీ ప్రక్కన ఉన్న లాజరును పట్టించుకోలేదు కదా. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు తనకు అధికంగా ఇవ్వబడినప్పుడు తన పొరుగు వాడిని ప్రేమించటం, ఆహారం లేని వారికి ఆహారం పంచడం అనే విషయంలో అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. కాబట్టి మరి ధనికుడేమో పాతాళానికి వెళ్ళిపోయినట్లుగా మరి అనేక శ్రమలు అనుభవించి తినటానికి ఆహారం కూడా దొరకని లాజరేమో అబ్రహాము వడిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అధికంగా మనకి దేవుడు ఇచ్చినప్పుడు దానిని మరి మన తోడి వాళ్ళతో, అవసరతలో ఉన్న వాళ్ళతో పంచుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అంతేకాకుండా చూడండి, కానాను చేరిన తర్వాత కూడా ఇజ్రాయేలు ప్రజలు వారికి 6 సంవత్సరాలు పంట పండించుకోండి అని చెప్పి ప్రభువు చెప్పారు. 7వ సంవత్సరం ఆ భూమిని మీరు వదిలేయండి అన్నారు. 7వ సంవత్సరంలో మీరు పంట పండించుకోని అవసరం లేదు, భూమికి విశ్రాంతినివ్వండి అన్నారు. మరి 7వ సంవత్సరం ఎక్కడి నుంచి ఎట్లా తింటారు వాళ్ళు ఆ పంట లేకుండా అంటే 6వ సంవత్సరంలోనే వాళ్ళకి 3 సంవత్సరాలకి సరిపడా పంట పండినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం కదా. మరి 7 సంవత్సరాలు 7వ సంవత్సరం విశ్రాంతి దినం కనుక పైరు వేయక వదిలివేయమన్నారు. 6వ సంవత్సరం నాటి పంట 7వ సంవత్సరం మరలా 8వ సంవత్సరంలో పంట చేతికి వచ్చే వరకు 3 సంవత్సరాల పంట 1 సంవత్సరంలోనే చేతికి వస్తుంది. లేవీకాండం 25వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. లేవీకాండం 25వ అధ్యాయం 1 నుండి 7 వచనాలలో ఇక్కడ చెప్పారు, నేను మీకు ఇయ్యనున్న దేశమును ప్రవేశించిన తర్వాత అక్కడ నా గౌరవార్థముగా భూమిని ప్రతి 7 ఏండ్లకు ఒకసారి సాగు చేయకుండా వదిలివేయడు. 6 ఏండ్ల పాటు మీరు అక్కడ భూములను సేద్యం చేయవచ్చు, ద్రాక్షలను పెంచవచ్చు, పంటలను సేకరించుకోవచ్చు. కానీ 7వ ఏడు భూమికి పూర్తి విశ్రాంతి లభింపవలెను. అది ప్రభువునకు నివేదితమైన వత్సరం. ఆ ఏడు మీరు పొలమున పైరు వేయరాదు, ద్రాక్షలను కాయింపరాదు, దాని అంతటా అది పడిమొలిచిన పైరును కూడా ఆ ఏడు మీరు కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాసిన కొలదిపాటి పండ్లను కూడా సేకరింపవద్దు. అది ప్రభువు గౌరవార్థం పూర్ణ విశ్రాంతి వత్సరము కావలేను. అంతేకాకుండా 21వ వచనంలో చూస్తే 7వ ఏడు విత్తనములు వేయక పంటను కోయక ఉన్నచో మరి మేమేమి భుజింతుమని మీరు అడగవచ్చు. నేను 6వ ఏడు మీ పొలమును దీవింతును, అది మీకు 3 ఏండ్ల పంటనిచ్చును. మీరు 8వ ఏడు విత్తనములు వేయుచుండగా 6వ ఏటి పంట ఇంకనూ మిగిలి ఉండును, పైగా అది 9వ ఏటికి కూడా మిగులును. ఇక మీరు 8వ ఏటి పంట కొరకు ఎదురు చూచున్నప్పుడు పూర్వపు పంటని మీరు భుజింపవచ్చును అని చెప్తున్నారు. చూడండి, మనం భారతదేశ జనాభా మరి సంవత్సరానికి పెరుగుతుంది. జనాభా పెరుగుదల అనేది మరి 2000 సంవత్సరం అప్పుడైతే 100 కోట్లు అన్నారు, 2010కి 120 కోట్లు అన్నారు, 2020 తర్వాత ఇప్పుడు జనాభా లెక్కలు ఇంకా తీయలేదు, కానీ ఇప్పుడు 130 కోట్లు జనాభా అంటున్నారు. జనాభా పెరిగే కొద్దీ మనకి పండే భూములేమీ పెరగడం లేదు, భూమినేమి పెంచడం లేదు, కానీ ఆ భూమిలో పండే పంట మరి ఆ రేషియో పెరుగుతుంది కదా. భూమిలో పండే పంట, మేము చిన్నపిల్లలప్పుడు చూస్తే పొలాలలో పంట ఎకరానికి 15 బస్తాలు 20 బస్తాలు పండితే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళు. అప్పుడు అన్నీ న్యాచురలే, ఎరువులన్నీ కూడా మామూలుగా ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఇంకా వేరే రసాయనాలన్నీ వేసి మరి పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. 30 బస్తాలు 40 బస్తాలు అట్లా పండుతూ ఉంది. కాబట్టి పెరిగే జనాభాకి అనుగుణంగా దేవుడే మరి ఎప్పటికీ కావలసిన ఆహారాన్ని అప్పటికీ ఆయనే సమకూరుస్తున్నారు.
మనం రాత్రింబవళ్ళు కష్టపడి సమకూర్చి పెట్టుకున్నా కూడా అదే చెప్పారు 127వ కీర్తనలు. రేయింబవళ్ళు కష్టపడి పొట్టకూడు సంపాదించుకోవటం వ్యర్థం, ప్రభువు తాను ప్రేమించు వారికి వారు నిద్రించినప్పుడు కూడా సంపదలు ఇస్తారు అని. కానీ ఎంత సంపాదించిన రాత్రింబవళ్ళు తినేది ఆ 3 పూట్లు అంతవరకే కదా. దానిని మరి ఎక్కువగా మనకి ఎక్సెస్ ఉన్నదాన్ని మన తోడి వారికి, అవసరతలో ఉన్న వారికి, పేదలకి సహాయం చేయాలి. మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో మరి ఆహారం లేని వాళ్ళకి పెట్టాలి, దుస్తులు లేని వాళ్ళకి ఇవ్వాలి అని చూస్తున్నాం కదా. ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు ఈ 3 కూడా మనం ఆచరించాలి అని మనం వింటున్నాం. మరి దాన ధర్మాలంటే కేవలం డబ్బు ఇవ్వటం వరకే కాదు, కానీ ఎవరికి ఏది అవసరతో వస్త్రాలలో లేని వాళ్ళకి కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి వచనాల్లో చూస్తే అక్కడ 6 అంశాలు మనకి చెయ్యాలి, ఎప్పటికీ చెయ్యాలని చెప్పబడింది. కేవలం తపస్సు కాలం వరకే కాదు, మన జీవిత కాలం వరకు కూడా. మరి మంచి పనులు చేయటంలో మీరు విసుగు చెందరాదు అని గలతీ పత్రికలో కూడా చెప్తున్నారు. ఆకలితో ఉన్నాను అన్నం పెట్టారా, దాహంతో ఉంటే దప్పిక తీర్చారా, రోగిగా ఉంటే పరామర్శించారా, వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రాలు ఇచ్చారా, పరదేశినై ఉంటే ఆదరించారా, చెరసాల్లో ఉంటే చూడ్డానికి వచ్చారా అని చెప్పి ప్రభు అడుగుతున్నారు. ఈ పనులు చేయటంలో మనం ఎప్పుడు కూడా ముందుండాలి. ఆహారం మనకి ఇవ్వబడిన ఆహారం, అనుదిన ఆహారం మనకి ఉన్నప్పుడు ఇతరులను కూడా అనుదిన ఆహారం లేని వాళ్ళ కోసం మనం కొంచెం కనిపెట్టి ఉండి వాళ్ళకు కూడా మనం సహాయం చేసినప్పుడు దేవుడు మరి మెచ్చుకుంటారు. కాబట్టి నేటికి కావలసిన అనుదిన భోజనమును మాకు దయచేయము అని మన యేసు ప్రభువే స్వయంగా ప్రార్థన నేర్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మనం ఇక్కడ సొలొమోను జ్ఞాన గ్రంథంలో 16వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ కూడా ప్రభువు చెప్తున్నారు, మనం కేవలం అనుదిన ఆహారం అంటే భౌతికమైన ఆహారమే అని మీరు భ్రమ చెందవద్దు. ఏంటి అని అంటే ఇక్కడ 26 నుంచి వచనాలు చూద్దాం. ప్రభు ఈ సంఘటన వలన పొలములో పండిన పంటలు తమను పోషింపజాలవనియు, నిన్ను నమ్మిన వారిని నీ వాక్యే పోషించుననియు నీ గారాల బిడ్డలు గుర్తింతురుగాక. ప్రైజ్ ద లార్డ్. కేవలం పండిన పంట ద్వారా మాత్రమే మనం పోషింపబడము. కేవలం మరి దేవుని వాక్కు మాత్రమే మనల్ని పోషిస్తుంది అని అంటున్నారు. కేవలం ఆహారమే కనుక మనల్ని పోషించి మంచిగా సంపూర్ణ ఆరోగ్యాన్ని కనుక ఇచ్చే పని అయితే మరి చాలామంది 99% దాదాపుగా ఇప్పటి రోజుల్లో మరి భోజనానికి ఏమీ కొదవలేదు కదా. ఎక్కడో కొంతమంది మాత్రమే, 100కి 1-2 ఆ భోజనం కోసం మరి ఇబ్బంది పడే రోజుల్లో మనం ఉన్నాం. కానీ మనకు తెలిసిన వరకు మన ప్రాంతాలలో, కానీ వేరే ప్రాంతాలలో చూస్తే మరి ఉన్నారేమో అలాంటి పేదలు కూడా ఉంటారు, అవసరతలో ఉన్నవాళ్ళు, రకరకాల అవసరతలు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పిన మాట, అగ్ని కూడా నాశనము చేయలేని ఆ ఆహారం సూర్యుని ప్రథమ కిరణముల వేడి సోకినంతనే కరిగిపోయింది కదా, మన్నా కరిగిపోయింది. మేము ప్రొద్దు పొడవక మునిపే మేలుకొని నీకు వందనములు అర్పింపవలననియు, వేకువనే నీకు ప్రార్థన చేయవలననియు దీనిని బట్టి ఏ విసిదమగుచున్నది. ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆహారం అంటే కేవలం భౌతికమైన ఆహారమే కాకుండా ఉదయం లేవగానే వేకువనే మేల్కొని నీకు వందనములు అర్పించాలి, వేకువనే నీకు ప్రార్థన చేయాలి అని దీనిని బట్టి మేము తెలుసుకోవాలని నీ వాక్యం, మరి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి వేకువనే లేచి వండుకోవటం, తినటం, ఏమి తినదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరింతుమా అని కలత చెందవద్దు. దీనిని అన్యులు కాంక్షిస్తారు, కానీ మీరు మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెదకండి అని చెప్తున్నారు. కాబట్టి దేవుని రాజ్యం కోసం, దేవుని వాక్యం కోసం మనం దాహంతో తపనతో ఉండాలి. ఉదయం లేవగానే ప్రార్థన అనే ఆహారాన్ని మొదటిగా మనం మన కుటుంబానికి సమకూర్చుకోవాలి. వేకువని లేచి ప్రార్థన చేసే కుటుంబం, తల్లిదండ్రులు వారి బిడ్డల విషయాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమస్తం దేవుడు చక్కగా పోషిస్తానని చెప్తున్నారు. కాబట్టి ఆ వాక్యే మనల్ని పోషిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. శారీరకంగా జీవించడానికి ఈ భౌతికమైన ఆహారం అవసరమే.
కానీ ఇంత మాత్రం దీనితోటే మనం సంతృప్తి పడకూడదు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆత్మీయ ఆహారం కూడా మనకి అంతే అవసరం. భౌతిక ఆహారం ఎంత అవసరమో మరి ఆధ్యాత్మిక ఆహారం కూడా మనకి అంతే అవసరం. కాబట్టి కనుకనే మత్తయి సువార్త 4:4లో ప్రభు కూడా చెప్పారు, మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవిస్తారు అని. కాబట్టి ఆహారం, అనుదిన ఆహారం భౌతికమైన ఆహారం కోసమే కాక ఆధ్యాత్మిక ఆహారం కోసం మనం వెతకాలి. వేకువనే లేచి ప్రార్థన, కుటుంబం కోసం, మన బిడ్డల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, మన ప్రాంతాల కోసం, మన దేశం కోసం, మరి చుట్టుప్రక్కల దేశాల కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో మనం గమనిస్తే ప్రార్థన లేని జీవితాల వల్ల ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి. అనేక చోట్ల కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు, విడాకుల దాకా వెళుతున్నారు. విడాకులు 90% విడాకులు తీసుకుంటున్నారని వేరే దేశాలలో ఇది ఎక్కువగా ఉందని చెప్పి మనం చూస్తున్నాం. మన భారతదేశంలో కూడా చాలా చోట్ల ఎక్కువ మంది సంవత్సరం 2 సంవత్సరాలు కూడా గడవక ముందే విడాకుల దాకా వెళ్తున్నారు. ఎందుకు అంటే కుటుంబాలలో తగినంత ప్రార్థన లేదు. ప్రార్థన ఆహారాన్ని మనం మన బిడ్డలకి అందించలేకపోతున్నాం. ప్రార్థన అనే ఆ అంశాన్ని కనుక మనం గుర్తుపెట్టుకొని మనం చేసినట్లయితే కుటుంబాలు కట్టబడతాయి. అలాగే దేశాల మధ్యలో కూడా, ప్రపంచ దేశాల మధ్యలో ఈరోజు చూస్తున్నాం ఎంతో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అందుకే మనం ప్రార్థన అనేది మనకు గొప్ప ఆయుధంగా ఇచ్చారు దేవుడు. ప్రార్థన ద్వారా మనం అనుదిన ఆహారం అంటే ఇదే కావలసిన, మరి ఏది ఏ రోజుకి అవసరమో దానిని మనం పొందుకోవాలి అంటే ప్రార్థన చెయ్యాలి. అందుకే ప్రభువు మనకి పరలోక ప్రార్థన నేర్పించారు కదా. మనం ఎక్కువగా మరి ఈ ఉపవాస దినాలలో ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి ద్వారా సైతాను శోధిస్తుంది, ప్రభువును కూడా శోధించింది, అలాగే మనల్ని కూడా శోధిస్తూ ఉంటుంది. ఈ శోధనలను జయించాలి అంటే కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మరి శోధించారు. మొట్టమొదటి శోధన ఆకలి కదా. ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకో, ఆకలితో ఉన్నావు కదా, తిను అని చెప్తున్నారు. కానీ ప్రభువు చెప్పారు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో నుంచి, మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు కానీ దేవుని వాక్కు ద్వారా జీవిస్తారు అని. దేవుని వాక్కు, దేవుని సహవాసంలో 40 రోజులు ఉపవాసంలో ప్రార్థన చేశారు కాబట్టి ఆ శోధనని ప్రభువు జయించినట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మరి ప్రార్థనలో లేకపోవడం మూలాన మరి మనం హెబ్రీ పత్రికలో అలాగే ఆదికాండంలో కూడా 25వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కూడా ఏసావు యాకోబులను చూస్తే, ఏసావు ఏమో మరి ఎప్పుడు కూడా బయట పనులు చేసుకుంటా వేటాడుతూ జంతువుల మాంసం కోసం తిరుగాడుతూ ఉన్నాడు. కానీ ఆ యాకోబు మాత్రం ఎప్పుడు గుడారము చెంతనే ఉండేవాడట. గుడారంలో కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థనలో ఉండేవాడు. కాబట్టి దేవుడు ఆయనని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 16వ వచనంలో, ఒక్క పూట తిండి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయిన ఏసావులాగా ఎవరు కూడా దుష్టుడు, దైవభ్రష్టుడు కాకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత అతడు ఎంత మొరపెట్టిన కన్నీటితో వెదకినను ఆ బహుమతిని ఆయన పొందుకోలేకపోయాడు అని చెప్పి వాక్యంలో చెప్పబడింది. కాబట్టి తిండి కోసం కేవలం మనం బ్రతకటం కాదు, బ్రతకటానికి తినాలి అంతేగాని తినడానికే మనం బ్రతుకు ఉండకూడదు అనేది మనం గమనించాలి. అవును, తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రులగుతారని సామెతల గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి తిండిబోతుతనం కూడా పాపమే, దాన్ని మనం జయించాలి. అందుకే ఆ దేవుని వాక్యం నానాటికి కావలసిన ఆహారం మాకు దయచేయండి అని అడగమన్నారు. ఏనాటికి కావలసిన ఆహారం ఆనాడు మనకి ప్రభువు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. 78వ కీర్తనలో ప్రభు వాక్యం ఇలా సెలవిస్తుంది, ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురిపించెను, ఆకాశము నుండి వారికి ధాన్యమును వసగెను, నరులు దేవదూతల భోజనమును ఆరగించిరి, అతడు వారికి సమృద్ధిగా అన్నము దయచేసెను, అతడు ఆకాశము నుండి
మరి ఆ మన్నాను కురిపించారు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఏమీ తక్కువ చేయరు. దేవుడు ఎప్పుడు కూడా తనను ఆశ్రయించే వారికి ఏనాడు కూడా ఏది కూడా తక్కువ చెయ్యరు అనేది మనం గ్రహించాలి, గమనించాలి. కాబట్టి ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురిపించాడు ఆకాశాన్ని నుండి అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఎట్టి విపత్తు కూడా వాళ్ళకి జరగకుండా కాపాడు. ఎప్పుడు అంటే దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నప్పుడు. నానాటికి కావలసిన ఆహారం కేవలం భౌతిక ఆహారమే కాకుండా ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం దినదినము కూడా తయారు చేసుకోవాలి అనేది మనం గ్రహించాలి. ఇంకా మూడవదిగా మనం చూస్తే శాశ్వత ఆహారం కోసం శ్రమించమంటున్నారు ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయం మరి 49వ వచనంలో చెప్తున్నారు. అలాగే 51లో 58వ వచనంలో కూడా మీ పితరులు ఎడారిలో మన్నా భుజించి మరణించిరి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల మరి వాడు నిరంతరము జీవించును అని చెప్తున్నారు. ఏ ఆహారం అంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే, ప్రభువే అని చెప్తున్నారు యేసు ప్రభు. ఆయనే జీవం గల ఆహారం. అందుకే మా యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో కూడా అశాశ్వతమైన భోజనం కోసం మీరు శ్రమ పడవలదు, కానీ శాశ్వతమైన నిత్య జీవమునసుకు భోజనం కోసం మీరు శ్రమించండి అని చెప్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక భోజనం మనకి అవసరమే, కానీ ఆధ్యాత్మిక ఆహారం కూడా మనకి అవసరం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి యోహాను సువార్త 6:63లో శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయునది అని చెప్పారు కదా. వాక్యం అనే ఆహారం మనం అనుదినము కూడా భుజించాలి. ఆహారం మరి కేవలం ప్రభువు ఇచ్చే మరి ఈ అనుదిన ఆహారం అంటే ప్రభువు శరీర రక్తాలను కూడా మనం భుజించాలి. అది దివ్య బలి పూజలో మనం పాల్గొనినప్పుడు ప్రతి దినం కూడా మనకి అందుబాటులోనికి తీసుకొని వచ్చారు ప్రభు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ప్రభు యొక్క శరీర రక్తాలను మనం భుజించినప్పుడు ఆయన శక్తిని మనం పొందుకుంటాం, ఆయనలో మనం భాగస్వాములు అవుతాం, శాశ్వతమైన జీవాన్ని మనం పొందుకుంటాం అనేది గ్రహించాలి. అనుదిన ఆహారం అంతేకాకుండా దేవుని వాక్యాన్ని మనం భుజించాలి. దేవుని వాక్కు అన్నారు కదా, ఆ వాక్కుని అనుదినం మనం తినాలి, ప్రకటించాలి, చదవాలి, పఠించాలి. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నారు కదా, ఈ ధర్మశాస్త్రమును అనుదినము నీవు పఠింపము, దివారాత్రములు మననం చేసుకో, దీనిని అనుదినము పాటింపము, అప్పుడు నీవు కృతార్థుడవగదు అని చెప్పారు. కాబట్టి దినదినము కూడా మనం దేవుని వాక్యం అనే ఆహారాన్ని భుజించినప్పుడు, చదువుకుంటా వెళ్ళినప్పుడు, ఏ సమస్య ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా మొట్టమొదటిగా మన వైద్యులకే పరమ వైద్యుడైన మన ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని మనం కనీసం ఒక పుస్తకం అంటే సువార్తలని మనం ఏ సమస్యలో ఉన్నప్పుడైనా మనం పఠించినప్పుడు, చదివినప్పుడు ఆ సమస్య నుండి తప్పనిసరిగా ప్రభువు మనకు ఆ వాక్యం ద్వారా విడుదలనిస్తారు, ఆదరణనిస్తారు, నెమ్మదినిస్తారు, మార్గాన్ని కూడా మనకి చూపిస్తారు. కాబట్టి అనుదిన ఆహారం, ఏనాటికి కావలసిన ఆహారం మాకు ఇవ్వండి అంటే ఈ కేవలం భౌతికమైన ఆహారమే కాకుండా శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇచ్చే ఆహారం దేవుని వాక్యాన్ని అనుదినం మనం తినాలి. అంతేకాకుండా ప్రభువు శరీర రక్తాలను కూడా మనం స్వీకరించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం కోసం మనం దాహంతో, తపనతో, ఆకలితో ఉన్నప్పుడు ప్రభువు తప్పకుండా మన ఆకలిని తీరుస్తారు. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్.